జిల్లాలో ఉన్న వనరులను ప్రమోట్ చేస్తే పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. అందులో భాగంగానే పాకల్లో 2 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీచ్ ఫెస్టివల్కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుజరాత్ తర్వాత అతిపెద్ద సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్పై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి ఎంతో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గిద్దలూరులో వాల్ పోస్టర్ ఆవిష్కరించి పాకల బీచ్ ఫెస్టివల్ ఉద్దేశాలను తెలియజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టూకీ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే నిలిచిపోయే విధంగా పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో జిల్లా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రేపు 14, 15వ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడున్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవడంతో మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే మనకి పాకల బీచ్కి శివరాత్రి రోజు సుమారుగా 15,000 మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు. సో 14, 15 ఈ 2 రోజులు మనం నిర్వహించుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఆవకాయ అనే ఒక కార్యక్రమం తీసుకొని మన అక్కడున్న లోకల్ కల్చర్స్ని అన్నీ ప్రమోట్ చేయటం, ఒక మంచి సంస్కృతి. జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి 10-14 గంటలు మన ఫోన్లతోనే సరిపోతూ ఉంది. ఒక రిక్రియేషను, ఒక రిలాక్సేషన్ కావాలి. రోజు ఈ స్ట్రెస్ లైఫ్లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఒక ఆలోచనతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖున మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్కి ఆ ప్రోగ్రాము వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని మార్నింగ్ మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో ఈ ప్రోగ్రాం, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇనాగ్రేషన్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఒక తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవటం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన ఆయన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ 2 రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి. కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.